వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మ్యాక్స్. నేను ప్రదీప్. ఇక చాలా రోజులు అయింది మార్కెట్కి సంబంధించి వీడియోలు చేయక. సెబీ రూల్స్ వల్లనే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం. సరే, ఇది కూడా మార్కెట్కు సంబంధించింది, కాకపోతే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియో కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ అవేర్నెస్ వీడియో కూడా ఇక్కడ ఒక పేపర్లో వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడో చెప్పినా F&O దగ్గరికి వెళ్ళకండి మీరు అని నేను గతంలో ఒక 5-6 నెలల కింద ఒక వీడియో చేసిన, కావాలంటే చూడొచ్చు. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తోటి మళ్ళీ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. F&O ఒక డేంజర్ గేమ్, సరైన అవగాహన లేకుండా అందులోకి దిగితే లాస్ తప్ప లాభం లేదు అని ఇక్కడైతే ఒకటి ఇచ్చింది. దానికి సంబంధించి ఫుల్ డేటా అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ చూడొచ్చు, ఒకరి గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇట్లా ఉంటారు. ఇక ఒక ఆయన ప్రైవేట్ ఉద్యోగం అంట, 55 ఏళ్ళ ఆయన మనం చూసినాం కదా, మన మార్కెట్ పడిపోయింది, మన మార్చి వరకు బాగా పడిపోయింది కదా మార్కెట్. అప్పుడు ఆయన F&Oకు వచ్చిందంట. ఇక F&Oకి వచ్చిన తర్వాత మనకు తెలుసు, నేను కాల్స్ ఇస్తా లేకపోతే నేను సెబీ రిజిస్టర్డు, అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని ఆశ పెడతారు, వస్తారు. ఆయనకు ఒక్కరోజు 1,50,000 లాభం వచ్చిందంట. ఇక 1,50,000 లాభం వచ్చే వరకు ఆయన పరిస్థితి ఎట్లుంటుంది మనకు తెలుసు కదా. మీ జాబ్ వద్దు, బొంగొద్దు, ఇక ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తామా మనం, ఎవ్వరితో అవసరం లేదు. ఇక ఆయన కళల్లో అదొక ఊహాలోకంలో తేలియాడుతుంటాడు. గతం అయిపోయింది, నేను సెట్ అయిపోయినా, నాకు ఇక 1,50,000 వచ్చిందంటే ఇక రోజు 1,00,000 రూపాయలు వస్తుంది, నేను కోటీశ్వరుని అయిపోతా 1 ఇయర్ లోపల అనుకుంటాడు. ఎవరికైనా అటువంటి పరిస్థితి వస్తుంది. F&Oలోకి అడుగుపెట్టిన వాళ్ళకు ఏదో ఒక రోజు ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఆయనకు కూడా ఇట్లా వచ్చిందట. ఇక ఆయన 1,50,000 లాభం వచ్చే వరకు ఇక ఉత్సాహంతో ట్రేడింగ్ చేసిందంట. 10 రోజులు అయినాక చూస్తే ఇగో వచ్చిన 1,50,000 పోయిందంట. దాంతో కాకుండా ఇంకో 2 లక్షలు ఆయన తెచ్చిన పైసలు కూడా పోయినాయట. చూడండి, అంటే జస్ట్ 15 రోజులనే ఆయన జీవితం తలకిందులు అయిపోయింది, ఆయన ఆశ నిరాశ అయిపోయింది. ఇక అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఇప్పటికీ ఆయన పోయిన చోటే వెతుక్కోవాలని F&Oలోనే ఆయన గడిపిస్తుండంట. ఇక ఆయన పోయిన చోటే వెతుక్కోవాలని ఆయన పెట్టి ఉన్న పైసలు పోతాయి, ఆస్తులు కరిగిపోతాయి, ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ఏం లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అందుకే F&O అనేది చాలా డేంజర్ గేము. కాకపోతే సరైన రీసెర్చ్ చేసి సరైన అవగాహనతోటి మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత చిన్నగా ఎంటర్ అయితే ఏం కాదు. కానీ ఫస్టే దుంకి ఇక లక్షలు తెచ్చిపెట్టిపోతే ఉన్నది ఆగంగా కూడా తప్ప ఏమీ ఉండదు. ఇటువంటిది ఒక ఉదాహరణ. అంటే చాలామంది పరిస్థితి అట్లే ఉంటుంది, వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక F&O లాభాలు ఇస్తుంది, దాంతోపాటు తేడా వస్తే నిలువుగా ముంచేస్తుందట. నష్టాలు పూడ్చుకోనికే చాలామంది తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. అంతే. ఇప్పుడు ఒక ఆయన 1,00,000 రూపాయలతోటి F&Oలోకి వస్తాడు. ఈ 1,00,000 రూపాయలని ఏం చేస్తారంటే వేరే వాళ్ళు చెప్తుంటారు, మామూలుగా ఆ కాల్స్ ఈ కాల్స్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 1,00,000 రూపాయలు మీకు మస్తు అవుతుంది సార్, రోజు మీకు 5 to 10% ఇస్తాము అంటారు. 1,00,000లో 5% అంటే ఎంత? 5 నుంచి 10,000. 10% అంటే మరి ఇక రోజు 10,000 రూపాయలు వస్తాయి 1,00,000 రూపాయలకు అనుకొని ఆయన దిగుతాడు, లెక్కేసుకుంటాడు. ఓకే, మొత్తం 20 ట్రేడింగ్ డేస్ ఉన్నాయంటే 5 రోజులు పోయినా అటు ఇటు అయినా 15 అంటే 70 నుంచి 80,000 వస్తాయి నాకు నెలకు అనుకుంటాడు. ఏదైనా వ్యాపారంలో సాధ్యమా 70 నుంచి 80,000? అంటే దాదాపు 1కి 1 ఒక నెలలో సంపాదించడం ఏదైనా వ్యాపారంలో సాధ్యమా? నువ్వేదో ఇల్లీగల్ చేస్తే తప్ప ఇక్కడ నువ్వు సంపాదించలేవు, ఇక్కడ కూడా సంపాదించలేవు. కానీ ఆశ పెడతారు, ఏదో ఒక రోజు వస్తాయి 5,000 10,000 ఒక రోజు వస్తాయి, కానీ మిగిలిన రోజులు అయితే పోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ నష్టాలు అంటే లక్ష్యం ఏమవుతుందంటే ఆయనకు పోయి 50,000 అవుతుంది. అరే నా 50,000 పోయినాయి, 50,000 మళ్ళీ 1,00,000 వేయాలనుకొని ఎక్కువ వేస్తాడు, ఉన్న 50,000 పోతాయి, 1,00,000 పోతాయి. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఇంకో 1,00,000 అప్పు తెచ్చి పెడతాడు. ఫస్ట్ కొంచెం వస్తాయి, అయిపోతాయి, ఇంకో 1,00,000 తెస్తాడు. ఇట్లా ఇక దాంట్లోనే వ్యసనంలాగా కూరుకొని పోయి F&Oలో చాలామంది రిటైలర్ మదుపర్లు అయితే నష్టపోతున్నారట. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాయి. రుణాలతో ట్రేడింగ్ చేస్తే పెట్టుబడికే మోసం, దాంతోపాటు సరైన వ్యూహాలు, తక్షణ సమాచారంతోనే ఫలితాలు, టెక్నాలజీ టూల్స్, భారీ పెట్టుబడి అవసరమే, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో తలపడడం రిటైలర్లకు కష్టమే. మనకు సెబీ ఇచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్టు ప్రకారం కూడా మనం చూసుకుందాము. 100లో ఇక్కడ చూడొచ్చు, సెబీ అధ్యయనం ప్రకారం 2023-24 సంబంధించి డేటా ఇది. ప్రతి 10 మంది ట్రేడర్లలో ఒక్కరు మాత్రమే లాభం పొందిరట. 91.1% మంది
అంటే ఇక్కడ చూడొచ్చు 73 లక్షల మంది F&Oలో నష్టపోయారంట. మరి 73 లక్షల మంది నష్టపోయారు అంటే వాళ్ళ డబ్బంతా ఎక్కడ పోయింది అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళ ట్రేడింగ్ చేసే స్టైల్ వేరు, వాళ్ళకు వచ్చేటువంటి డాటా చాలా ఫాస్ట్గా ఉంటుంది, మనం చేసే వాళ్ళకు బ్రోకరేజ్ కూడా తక్కువ ఉంటుంది. కానీ రిటైల్ ఇన్వెస్టర్లు చేసే టైంలో ఎట్లుంటుంది అంటే వీళ్ళకు వచ్చే డాటా అంటే ఇన్ఫర్మేషన్ లేట్ వస్తుంది. జస్ట్ మనం చూడొచ్చు మార్కెట్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో అంతా అయిపోతుంది, ఏముండదు. ఒక్కోసారి సడన్గా క్యాండిల్ కొడుతుంది, ఆ విషయం మనకు తెలియదు. కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కొంచెం ముందే తెలుస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సిస్టమ్స్ కానీ అవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి. వాళ్ళకు ఒక సెకండ్ ముందు తెలుస్తుంది, వాళ్ళు ఆటోమేటిక్గా లాభ పొందుతారు. ఇలాంటివన్నీ కూడా అవుతుంది. 73 లక్షల మంది నష్టాలు పోగొట్టుకొచ్చిందంట. ఇక మిగిలినటువంటి 8.9% మంది ఇక్కడ చూడొచ్చు, ఈ 91% మంది పోగా 8.9% మందిలో 1,00,000 పైన లాభం సొంతం చేసుకున్నది కేవలం 1%మేనంట. ఇక చూడొచ్చు అంటే 99 మంది పెద్ద లాభాలు, అంటే 91% మంది మొత్తం నష్టాలే. ఈ మిగిలిన 8% మంది కూడా ఆడికాడికే ఉన్నారు. కేవలం 1% మాత్రమే ₹1,00,000 అంటే ఇయర్లీ ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు F&Oలో. అంటే చూడొచ్చు ఈ 75% పైగా F&O ట్రేడర్లు అంటే తక్కువ ఆదాయం వాళ్ళే, 5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారట. అంటే మనం మామూలుగా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అడుగుతారు కదా మీ ఆదాయం ఎంత ఏంటి, అవన్నీ కూడా 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళే 75% ఉన్నారంట. అంటే బిలో మధ్యతరగతి వాళ్ళే F&Oలోకి వస్తున్నారు, ఉన్నదంతా పోగొట్టుకొని ఆగమైపోతున్నారు అని సెబీ ఈ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. చాలా చేంజెస్ తెచ్చింది. చూసినాం మనం ఈ లాట్ సైజు పెంచడము, ఎక్స్పైరీ తీసేయడం, ఇవన్నీ తీసేసినప్పటికీ ఇంకా చాలామంది F&Oని పట్టుకొని ఆలాడుతున్నారట. ఎందుకంటే వాళ్ళు అక్కడ నష్టపోయారు, వాళ్ళు ఆన్నే సంపాదించాలన్నటువంటి ఒక కసితోటి వాళ్ళు అన్లోకి వస్తున్నారు, ఇంకా ఊబిలోకి దిగబడిపోతున్నారు, మొత్తం లాస్ అయిపోతున్నారు అని లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్, గతంలో వచ్చినటువంటి రిపోర్ట్స్. మరి F&O లాస్ అవుతుంది మొత్తం చేయొద్దా అంటే చేసుకోండి, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఓ పాడు ఉంటుంది. మీరు ఎంత రీసెర్చ్ చేయండి, మీ లాస్ను కంట్రోల్ చేసుకోండి, మీకు దాని మీద అవగాహన పెంచుకున్న తర్వాత అందులోకి రండి, రూపాయినో ఆటానో సంపాదించుకుంటారు. కానీ ఇక మీకు ఇవన్నీ లేదు, ముఖ్యంగా మైండ్ సెట్ అంటే మీ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేము అనుకుంటే మాత్రం F&O వైపే చూడకండి. అనవసరంగా మేము అది ఇది అనుకుంటే ఏమీ ఉండదు. మార్కెట్ కొట్టిన దెబ్బకు మళ్ళీ మీరు దిమ్మదిరిగి పడిపోవడం తప్ప ఇంకోటి ఉండదు. ఇక్కడ చూద్దాం, ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. అసలు ఈ F&O అనేది చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల గేమ్ కాదు. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్లతో పోటీ పడే సామర్థ్యాలు, వస్తువులు వాళ్ళకు లేవు. F&Oలో నెగ్గలేని పరిస్థితి వాళ్ళకు ఉంది. సమగ్రమైన అవగాహన, తగినంత పెట్టుబడి, ట్రేడింగ్ వ్యూహాలు, టెక్నికల్ వసతులు ఇవన్నీ కూడా ఉంటే తప్ప F&Oలో మనము లాభాలు పొందలేము. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు మీకు స్టాక్ మార్కెట్ మీద అంతా సోకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి స్టాక్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. F&O కంటే మీరు F&Oలో ఇప్పుడు ఎంత అయితే సంపాదిస్తారో దానికంటే స్టాక్స్లో ఇంత రూపాయి ఎక్కువ సంపాదిస్తారు, నష్టభయం తక్కువ ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్స్ ఎంచుకొని పోవడం అనేది బెటరు. మీకు F&Oనే కావాలనుకుంటే ఫస్టే తీసుకొచ్చి పెట్టకండి, పేపర్ ట్రేడ్ చేయండి, దాని మీద రీసెర్చ్ చేయండి. దానికోసం ఒక 2-3 ఏళ్ళ సమయం ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే అప్పుడు మీరు లాభాలు చూస్తారు, లేకుంటే దాంట్లో ఇంత నిష్ణాతులు అవుతారు, కానీ లేకపోతే కష్టం. ఇక్కడ చూడొచ్చు, వేగంగా లాభాలు అనేది అసాధ్యము. ఇక్కడ డీమ్యాట్ అకౌంట్లు మనం కరోనా ముందు చూడండి 3.93 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఉంటే ఇప్పుడు 19 కోట్లకు పోయినాయట. ఎంత పెరిగినాయి చూడండి, దాదాపు 16 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు పెరిగినాయి. అంటే ఎంతమంది వస్తున్నారు స్టాక్ మార్కెట్లోకి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అసలు ఈ F&O అనేది నిజానికి హెడ్జింగ్ కోసం చేసినాయి. ఆ హెడ్జింగ్ పర్పస్ తెచ్చినటువంటి F&O ఇప్పుడు అంత ఆగం చేస్తుంది. దాని మీద సెబీ కూడా చాలా రూల్స్ కూడా తీసుకొస్తుంది. ఇంకా ఫ్యూచర్లో F&Oలో రిటైల్ ఇన్వెస్టర్లు రాకుండా ఇంకా కొత్త రూల్స్ అయితే తెచ్చే యోచనలో సెబీ ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఇట్లా అప్పులు తీసుకొచ్చి అనవసరంగా మీరు F&Oలోకి వస్తే మాత్రం అనవసరంగా నష్టాలు తప్ప ఇంకేమీ లేదు. అసలు ఈ ఆప్షన్ ధరలు ఎట్లా పెరుగుతాయి, ఎట్లా తగ్గుతాయి, అసలు డెరివేటివ్స్ అంటే ఏంటివి, ఇవన్నీ కూడా తెలుసుకొని అందులోకి దిగండి. ఇంకెవడో వాట్సాప్ కాల్స్ ఇస్తున్నారు, టెలిగ్రామ్లో కాల్స్ ఇస్తున్నారు, లేకుంటే ఇంకో ఏదో ఇస్తున్నారు అని తీసుకొని కూడా అనవసరంగా మోసపోకండి. మేము మీ అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాము, లేకుంటే ఆల్గో ఇస్తాము, బొంగిస్తాము, బొషానం ఇస్తామని 100 మంది చాలా చెప్తారు. ఇవన్నీ కూడా నమ్మకండి. మీ నాలెడ్జ్ మీద మీరు కండి, దానికి టైం పడుతుంది. అనవసరంగా అందులో దుంకి ఆగం మాత్రం కాకండి. ఇది మళ్ళొకసారి చెప్తున్నా, ఎందుకంటే లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ బట్టి. ఇక్కడ చూడొచ్చు,
ఇగో ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో కూడా పడకండి. ఇక ఇన్ఫ్లుయెన్సర్లు అంటే తెలుసు మీకు, ఇక యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ మేము అది ఇది అని చెప్తారు కదా, అది కూడా నమ్మకండి. 100కి 95 మంది దొంగలే ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, అనవసరంగా వాళ్ళ మాయలో పడి అనవసరంగా ఆగమైతే కాకండి. నిజానికి ఇగో ఇక్కడ చూడొచ్చు, F&O ఎంతో సంక్లిష్టమైంది. మార్కెట్ స్టాక్ కదలికలు అసలు ఎందుకు పెరుగుతుంది, మార్కెట్ ఎందుకు తగ్గుతుంది అనేది దాని మీద చాలా సవాలక్ష రీజన్స్ ఉంటాయి. అంటే న్యూస్ బేస్డ్ కావచ్చు, అంతర్జాతీయంగా దేశీయంగా జరిగే పరిణామాలు, ఇవన్నీ చాలా ఎఫెక్ట్లు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా అవగాహనతోటి మీరు అందులోకి దిగాలి. కానీ అవగాహన తెచ్చుకోనికే మీకు చాలా టైం పడుతుంది. కాబట్టి F&O ఇంకా చాలా సంక్లిష్టం. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో ప్రైస్ అనేది చాలా మూవ్ అవుతుంటుంది, ఇమ్మీడియట్గా పడిపోతుంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలామంది నష్టపోతూ ఉంటారు. కాబట్టి చాలా కష్టం. కాబట్టి మీరు ఆ కష్టాన్ని కష్టంగానే అనుకొని అనవసరంగా ఆగమైతే కాకండి. ఇప్పుడు మనం నష్టపోయినటువంటి ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారో అవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల దగ్గరికే పోతున్నాయట. ఇక్కడ చూడొచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, బ్రోకరేజ్ సంస్థలు ఇవన్నీ కూడా దాదాపు ఇక్కడ ఎంత లాభాలు వచ్చినాయంటే, ఇగో ఈ బ్రోకరేజ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు 33,000 కోట్ల లాభాలు వచ్చినాయంట. విదేశీ FIIలు 28,000 కోట్లు లాభాలు వచ్చినాయి. అదే టైంలో ఇక్కడ చూడొచ్చు, రిటైల్ ఇన్వెస్టర్లు 61,000 కోట్లు నష్టపోయారు. అంటే రిటైల్ ఇన్వెస్టర్లు 61,000 కోట్లు ఎవరైతే నష్టపోయారో అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వేరు, వాళ్ళు చేసే ట్రేడింగ్ స్టైల్ వేరు, వాళ్ళు పెట్టే లాట్ సైజ్ వేరు, ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వస్తాయి. కానీ అంటే ఒకసారి వాళ్ళకి నష్టం వచ్చినా వాళ్ళ దగ్గర ఇంకా క్యాపిటల్ ఉంటుంది, దాన్ని బట్టి ఇంకొకటి వేసుకుంటారు. అంతేగాని రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర అంత క్యాపిటల్ ఉండదు కాబట్టి అనవసరంగా ఆగమైపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన తెచ్చుకొని, మళ్ళొకసారి చెప్తున్నా, అనవసరంగా F&Oలోకి అయితే పోకండి, పోయి ఆగం కాకండి. చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు తప్పటడుగులు వేస్తున్నారు అని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, అసలు ఏం తప్పటడుగులు వేస్తున్నారంటే అసలు వాళ్ళకి ఫ్యూచర్ ఆప్షన్స్ ఎట్లా పనిచేస్తాయో కూడా తెలియకుండా, ఓకే అసలు ఏం తెలియకుండా జీరో నాలెడ్జ్తోనే వాళ్ళు అందులోకి వస్తారు, అనవసరంగా ఆగమైపోతారు. మార్కెట్ సంకేతాలు, కాంట్రాక్టుల సంక్లిష్టతను తప్పుగా అర్థం చేసుకోవడం, మార్జిన్ ఫండింగ్తో ట్రేడ్లు చేయడం, ఇక నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు స్టాప్ లాసులు పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళకు మైనస్గా మారుతున్నాయట. కాబట్టి దాంతోపాటు ఎక్కువ ట్రేడ్లు చేయడం ద్వారా ఛార్జీల రూపంలో ఎక్కువగా నష్టపోతారట. నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఓవర్ ట్రేడ్ చేయడము, ఇవన్నీ ఓవరాల్గా రిటైల్ ఇన్వెస్టర్లను నష్టపెడుతున్నాయి. ఇప్పటికీ కూడా అంటే గతంతో పోలిస్తే ఇంకా నష్టాలు ఎక్కువైనాయంట. 100లో 91 మంది లాస్ అవుతున్నారు, 8 మందికి ఆడికాడికే ఉంటున్నారు. కేవలము 1% మాత్రమే ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారట. కాబట్టి మీరు ఒకసారి అయితే ఆలోచించండి. మీరు 100లో ఒక్కరు కావాలంటే మీరు ఎంత నైపుణ్యం కావాలి, ఎంత చేయాలి అనేది మీరు ఆలోచించుకోండి. అనవసరంగా ఇందులోకి వచ్చి మీ ఫ్యామిలీలను ఆగం చేసుకోకండి, మీరు ఆగం కాకండి. జాగ్రత్తగా మీకు స్టాక్ మార్కెట్ మీద అంత ప్రేమ ఉంది అంటే నాలెడ్జ్ పెంచుకోండి, దాంట్లో నిష్ణాతులు కండి. ఇక మీ అంతకు మీరు ప్రయోగాలు చేయండి, బ్యాక్ టెస్టులు చేయండి, పేపర్ ట్రేడ్స్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు దుంకండి. చిన్న క్యాపిటల్ తోటి సక్సెస్ అవుతారు. దానికి ఒకరికి 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు. కాబట్టి ఇవన్నీ కావాలంటే మీకు టైం పడుతుంది. ఆ టైం ఎందుకంటే డబ్బులు పోతే మళ్ళీ రావు, ఎందుకంటే అవి డబ్బులు అనేవి మామూలు విషయం కాదు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది మళ్ళీ ఒకసారి వచ్చినటువంటి రిపోర్టు, ఆ రిపోర్టును మీ ముందర తీసుకురావాలని మళ్ళీ ఒకసారి అయితే వీడియో ఇచ్చినాను. థ్యాంక్ యూ.